ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా కుటుంబంలో అకాల విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు మనోజ్ భారతీరాజా 48 ఏళ్లు మార్చి 25న గుండెపోటుతో చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. మనోజ్ తమిళ సినిమా రంగంలో నటన, దర్శకత్వంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఈ ఊహించని మరణం భారతీరాజా కుటుంబాన్ని, సినీ సమాజాన్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. భారతీరాజా తన చిత్రాల ద్వారా గ్రామీణ జీవన వాస్తవికతను తెరపై ఆవిష్కరించిన దిగ్గజ దర్శకుడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఈ దుఃఖం అందరినీ కలిచివేసింది. మనోజ్ మరణ వార్త తెలిసిన వెంటనే సినీ తారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో భారతీరాజా కుటుంబానికి ధైర్యం, ఓర్పు లభించాలని అందరూ ప్రార్థిస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న RC16 గురించి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమాగా వస్తున్న ఈ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ బాగా ఎదురుచూస్తున్నారు. మార్చి 27న రామ్ చరణ్ బర్త్డే రోజున ఏదో ఒక స్పెషల్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తాజాగా దానికి సంబంధించి ఇప్పుడు టాక్ వచ్చేసింది. RC16 టైటిల్ గ్లింప్స్ రెడీ అయిపోయాయి. AR రెహమాన్ దానికి సూపర్ స్కోర్ ఇచ్చాడట. పెద్ది అనే టైటిల్తో గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. షూటింగ్ ఫుల్ స్పీడ్లో జరుగుతోంది. హైదరాబాద్లో ఒక షెడ్యూల్ అయిపోయి ఇప్పుడు ఢిల్లీలో షూట్ చేయబోతున్నారు. ఇక ఈ అప్డేట్తో ఫ్యాన్స్కి పండగే అని చెప్పాలి. మోహన్ లాల్ హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ నటుడుగా, అలాగే దర్శకునిగా వస్తున్న మూవీ ఎంపురాన్. బిగ్గెస్ట్ హిట్ లూసిఫర్కి సీక్వెల్గా L2 ఎంపురాన్ పాన్ ఇండియా రేంజ్లో వస్తోంది. ఈ సినిమాపై మలయాళ ఇండస్ట్రీలో ఏ చిత్రానికి లేని భారీ హైప్ నెలకొంది. ఇంత హైప్తో బుకింగ్ ఓపెన్ చేసుకున్న ఈ సినిమా రికార్డులు స్టార్ట్ చేసింది. ఆల్ టైమ్ హయ్యెస్ట్ నెంబర్స్ సెట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఏకంగా 70 కోట్ల రేంజ్ బుకింగ్స్ని వరల్డ్ వైడ్గా నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పాటుగా రిలీజ్కు ముందు బుక్ మై షోలో 1 మిలియన్కి పైగా బుకింగ్స్ నమోదు చేసిన తక్కువ చిత్రాల్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ఇలా మొత్తానికి ఈ ఎంపురాన్ హవా ఓ రేంజ్లో ఉందనే చెప్పాలి. మరి మున్ముందు ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్తో జాట్ మూవీ చేస్తున్నాడు. ఇందులో సన్నీ డియోల్ సరసన నయామి ఖేర్, రెజినా కాసాండ్రా హీరోయిన్లుగా నటిస్తున్నారు. వినీత్ కుమార్ సింగ్, రణదీప్ హుడా, జగపతి బాబు, రమ్యకృష్ణ వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఇక ట్రైలర్ను రిలీజ్ చేయగా దీనికి కనీ విని ఎరుగని రీతిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్లో సన్నీ డియోల్ మాస్ యాక్షన్ అదిరిపోయింది. పవర్ఫుల్ డైలాగ్స్, ఫుల్ యాక్షన్ మోడ్లో ఉన్న ఈ ట్రైలర్ సినీ ప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ట్రైలర్లోని ప్రతి ఎలిమెంట్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా వచ్చే నెల అంటే ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం మన టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ మూవీ మ్యాడ్ స్క్వేర్. ఈ చిత్రాన్ని దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కించగా నాన్నే నితిన్, సంగీత్ శోభన్ అలాగే రామ్ నితిన్లు హీరోలుగా నటించారు. ఇక మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో పార్ట్ 2పై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ప్రామిసింగ్గా ఉంది. దీంతో మ్యాడ్ స్క్వేర్పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా US మార్కెట్లో ఇంకా రిలీజ్ కాకుండానే ప్రీ సేల్స్లో అదరగొడుతోంది. లేటెస్ట్గా ఈ సినిమా $1,00,000 మార్కుని దాటినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ సినిమా కోసం అక్కడ ఆడియన్స్ ఎలా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ చిత్రానికి భీమ్ సంగీతం అందించగా సితారా ఎంటర్టైన్మెంట్స్ అలాగే ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మిస్తున్నారు. మార్చి 28న చాలా గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్కి రాబోతోంది.